రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లతో కరెన్సీ నోట్లతో అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో తిరుపతిలో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో దాదాపు 35,000 ఓట్లు ఎపిక్ ఐడి కార్డు నుంచి డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ అధికార పార్టీ తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 35,000 ఓట్లు దొంగ ఓట్లు క్యారీ అని అవుతా ఉంది. అవి కాకుండా అదనంగా ఇంకా దాదాపు ఒక 20,000 ఓట్లు అదనంగా క్యారీ అయ్యాయని చెప్పి చెప్తున్నారు. దాదాపు 50,000 ఓట్లు దొంగ ఓట్లతో ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల ఆధారంగా తిరిగి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. మాకందరికీ అనుమానం వేస్తూ ఉంది, వై నాట్ 175 170 స్థానాలు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఏమో అనుకున్నాం. అంటే కేవలం దొంగ ఓట్ల ఆధారంగా అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో 14వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘానికి డిసెంబర్ 14వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు ఆ బృందంలో నేను కూడా ఉన్నాను. పూర్తి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వారు ఫార్వర్డ్ చేశారు. తద్వారా అక్కడి నుంచి దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి తిరుపతి పోలీస్ సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇస్తే తూతూ మంత్రంగా అనామకులు దాదాపు ఒక 3 కంప్యూటర్ ఆపరేటర్ని అవుట్సోర్సింగ్ని పర్మనెంట్ కూడా గారు అవుట్సోర్సింగ్ వాళ్ళ పేర్లు కూడా నాయకు శివకుమారు విజయ్ కుమార్ ఒక 3 అనామకుల్ని తీసుకొని వచ్చి దాంట్లో పేరు పెట్టి ఈ కేసును నీరుగార్చాలని చెప్పి పోలీస్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక పర్యాయాలు మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే అది నిజం అనిపిస్తుంది మనకు. ఎందుకంటే నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులు ఈరోజు అధికార పార్టీ నాయకుల మాటలు విని ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అవ్వడం జరిగింది. మీరు ఇదే పందాలో కానీ ముందుకు పోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. దాదాపు 20 పైచీలకు రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు, అలాగే దీంట్లో సంబంధం ఉన్నటువంటి ముఖ్యంగా దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల హస్తం దీంట్లో ఉంది. వారి దగ్గరుండి అధికారుల్ని బెదిరించారు. వారికి ఏమని చెప్పి లోబర్చుకున్నారో మాకైతే తెలియదు. కానీ అధికార పార్టీ నాయకుల దగ్గరుండి దొంగ ఓట్లు మొత్తం వారు నడపడం జరిగింది. వారి పేర్లు పెట్టకుండా, అధికార పార్టీ నాయకుల పేరు పెట్టకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరు పెట్టి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుపోతోంది. మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు గారితో మాట్లాడాము. రాబో రోజుల్లో దీని మీద ఒక ఉద్యమం రూపంలో అసలైన నిందితుల్ని చట్టం ముందు పెట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే పోలీస్ అధికారులను కూడా ఈరోజు మేము కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్లో న్యాయం జరుగుతుందని చెప్పి మాకు నమ్మకాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీకి లోబడి ఇక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తోంది. కాబట్టి దీన్ని ఇంకా పైకి ఎలా తీసుకుపోవాలి, నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యము దమ్ము ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తోంది. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో అధికార పార్టీకి ధైర్యం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తోంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఉన్నాను, నేను విన్నానంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఉంది. మా సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి నువ్వు రెడీనా చెప్పు. సిబిఐ ఎంక్వైరీకి ఒక లెటర్ రాయి. ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, చాలామంది అధికారులు జైల్లోకి పోతారు. కాబట్టి నీకు భయపడవు. నేను ఏమి చిత్తశుద్ధి, నేను బాగున్నాను, నేను అన్నీ విన్నాను, నా దగ్గర తప్పు జరగలేదంటే మాత్రం నీకు ధైర్యం ఉంటే
సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుపతి నడిబొడ్డు నుంచి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతోంది. మా సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ సీఎం గారిని డిమాండ్ చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.